రాష్ట్రంలో రైతు బీమా పథకం అటకెక్కింది. అన్నదాతలకు రేవంత్ సర్కారు ఢోకా చేసింది. రైతుల తరఫున ఎల్ఐసికి చెల్లించాల్సిన బీమా ప్రీమియంను ప్రభుత్వం నిలిపివేసింది. 100 కోట్లకు పైగా బకాయిలు ఉండడంతో మరణించిన రైతు కుటుంబాలకు జీవిత బీమా సంస్థ పరిహారం నిలిపివేసింది. ఇప్పటికే రైతు భరోసాకు ఎగనాంపి పెట్టిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు రైతు బీమాకు కూడా ఢోకా ఇచ్చింది. ప్రభుత్వం రైతుల తరపున ఎల్ఐసికి చెల్లించాల్సిన బీమా ప్రీమియంను సకాలంలో చెల్లించడం లేదు. ఫిబ్రవరిలో చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభుత్వం ఇంకా చెల్లించకపోవడంతో ఎల్ఐసి మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపులు నిలిపివేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది రైతు కుటుంబాలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాయి. వివిధ కారణాలతో రైతులు మరణిస్తుంటే ఆయా కుటుంబాలు అనుభవిస్తున్న ఆర్థిక కష్టాలను చూసి చలించిన నాటి సీఎం కేసీఆర్ రైతు బీమా పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం కింద 18 నుంచి 59 ఏళ్ల వయసు గల రైతులకు ప్రభుత్వం తరపున ఉచిత బీమా చేయించారు. రైతు ఏ కారణంతో చనిపోయినా సరే ఆ రైతు కుటుంబానికి 5 లక్షల పరిహారం చెల్లించే ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఎల్ఐసితో ప్రత్యేకంగా ఒప్పందం చేసుకున్నారు. రైతులపై బీమా ప్రీమియం భారం కూడా పడొద్దనే సదుద్దేశంతో ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా ఏటా ఆగస్టులో ఒక్కొక్క రైతుకు 3,556 రూపాయల చొప్పున సుమారు 1,400 కోట్ల వరకు ఎల్ఐసికి ప్రీమియం చెల్లిస్తూ వచ్చింది. దీంతో దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే నెల రోజుల్లోపే 5 లక్షల పరిహారం నామినీని ఖాతాలో జమ అయ్యేది. 2018 ఆగస్టు 15న ఈ పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ పథకం నిరాఘాటంగా కొనసాగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు బీమా ప్రీమియం చెల్లింపుల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. రెండో విడత ప్రీమియం కింద ఈ ఏడాది ఫిబ్రవరిలో 700 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో ఎల్ఐసి పరిహారం చెల్లింపులను నిలిపివేసింది. రైతుల నుంచి విమర్శలు రావడం, ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టిగా ప్రశ్నించడంతో కొంత చెల్లిస్తూ వచ్చింది. ఇంకా 100 కోట్ల వరకు బకాయి ఉన్నట్టు తెలిసింది. దీంతో ఈ మేరకు ఎల్ఐసి రైతు కుటుంబాలకు పరిహారం నిలిపివేస్తుంది. ఫిబ్రవరి నుంచి మరణించిన రైతులకు సంబంధించిన పరిహారం ఆయా కుటుంబాలకు అందడం లేదని తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు వందలాది మంది రైతులు చనిపోయారు. ఆయా రైతు కుటుంబాల సభ్యులు బీమా పరిహారం పొందేందుకు అవసరమైన సర్టిఫికెట్లను సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు అందజేశారు. కానీ వారికి ఇంతవరకు బీమా డబ్బులు అందలేదు. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే తమ వద్ద ఏమీ పెండింగ్లో లేదని, డాక్యుమెంట్లన్నీ ఉన్నతాధికారులకు పంపించామని అంటున్నారని మృతుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇలా వందలాది రైతు కుటుంబాలు పరిహారం అందక దిక్కుతోచని స్థితిలో ఎదుర్కొంటున్నాయి. గతంలో రైతు మరణించిన 15 నుంచి నెల రోజుల్లో పరిహారం పైసలు అకౌంట్లో జమ అయ్యేవి. కానీ ఇప్పుడు 2-3 నెలలు గడిచినా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.